హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇందాకే ఆక్వామన్ మూవీని చూడటం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వెయిటింగ్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి ఆక్వామన్ వాళ్ళ బ్రదర్ ఓషన్ మాస్టర్ సర్ఫేస్ వరల్డ్ మీద వార్ని డిక్లేర్ చేస్తారు. ఆక్వామన్ ఆ వార్ని స్టాప్ చేశారా లేదా అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కలర్ఫుల్ మూవీ. 85% మూవీ అంతా CGIతోనే ఉంటుంది. అండర్ వాటర్ సీన్స్ అన్ని చాలా కలర్ఫుల్గా తీశారు. DC మూవీస్ అనగానే మనకి గుర్తుకొచ్చేదేంటి, అవన్నీ చాలా డార్క్ మూవీస్ అని. DC మూవీస్లో సీన్స్ అన్నీ చాలా డార్క్గా ఉంటాయి, కానీ ఈ మూవీ మాత్రం చాలా కలర్ఫుల్గా క్వైట్ ఆపోజిట్లో అలాగే చాలా కొత్తగా ఉంటుంది. రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ మూవీ యొక్క డైరెక్టర్ జేమ్స్ వాన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మనకి జేమ్స్ వాన్ అనగానే గుర్తుకొచ్చేది హర్రర్ మూవీస్. కంజూరింగ్, ఇన్సీడియస్ ఈ మూవీస్ అంటే హర్రర్ ఫ్యాన్స్కి చాలా ఇష్టం. అలాంటి ఒక హర్రర్ మూవీ డైరెక్టర్ ఇలాంటి సూపర్ హీరో మూవీని డైరెక్ట్ చేయగలడా అని ఒక డౌట్ రావచ్చు. మీరు అసలు ఏ డౌట్ పెట్టుకోవద్దు, జేమ్స్ వాన్ ఈ మూవీని బాగా డైరెక్ట్ చేశాడు. జేమ్స్ వాన్కి హర్రర్ మూవీ డైరెక్టర్తో పాటు ఇంకో పేరు కూడా ఉంది, యాక్షన్ మూవీ డైరెక్టర్. ఇతను డైరెక్ట్ చేసిన ఫ్యూరియస్ 7 మూవీని చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. ఆక్వామన్ మూవీలో కూడా చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈ సీన్స్ అన్నిటిని జేమ్స్ వాన్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. అలాగే ఈ మూవీలో ఒక జంప్ స్కేర్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూడంగానే మనకి ఒక్క సెకండ్ పాటు హర్రర్ మూవీ జేమ్స్ వాన్ గుర్తుకొస్తారు. డైరెక్షన్ ప్రకారం చూసుకుంటే జేమ్స్ వాన్ తను చేయాల్సిన జాబ్ చేశారు. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి గుర్తుండిపోయేది జేసన్ మొమోవా క్యారెక్టర్. జస్టిస్ లీగ్లో ఎక్కడైనా కామెడీ సీన్స్ ఉన్నాయంటే అవి ఆక్వామన్ వల్లే. అలాగే ఈ మూవీలో కూడా ఆక్వామన్ క్యారెక్టర్ని చాలా బాగా ప్లే చేశాడు. మనకి ఆక్వామన్ క్యారెక్టర్ అనగానే గుర్తుకొచ్చేది జేసన్ మొమోవానే. తర్వాత క్యారెక్టర్ వచ్చేసి మీరా. ఈ క్యారెక్టర్ని ప్లే చేసింది ఆంబర్ హెడ్. తనని జస్టిస్ లీగ్లో ఒక చిన్న సీన్లోనే చూసాం, కానీ ఈ మూవీలో మాత్రం ఫుల్ లెంత్ రోల్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ మాస్టర్. దీన్ని ప్లే చేసింది ప్యాట్రిక్ విల్సన్. మనం ప్యాట్రిక్ విల్సన్ని చూడంగానే మనకి గుర్తుకొచ్చే క్యారెక్టర్ ఏంటంటే కంజూరింగ్ మూవీలోని ఎడ్ క్యారెక్టర్. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్లా ప్లే చేశారు. తన క్యారెక్టర్ ప్రకారం అయితే బాగా యాడ్ చేశారు. ఇంకా సెకండ్ విలన్ వచ్చేసి బ్లాక్ మ్యాంతా. ఇతను జస్ట్ సెకండ్ విలన్ లా ప్లే చేశారు. సెకండ్ విలన్ అని నేను అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానో మీరు మూవీ మొత్తం చూడగానే అర్థమైద్ది. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి వల్కో. ఈ క్యారెక్టర్ని ప్లే చేసింది విలియం డెఫో. యాక్చువల్గా వల్కో క్యారెక్టర్ స్టోరీకి చాలా ఇంపార్టెంట్, కానీ మూవీలో మాత్రం అంత ఇంపార్టెంట్గా చూపించలేదు. వల్కో క్యారెక్టర్ని మూవీలో సరిగ్గా డెవలప్ చేయలేదు. సో అందువల్ల ఏంటంటే అది ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా కూడా మనకి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ సీన్లో బాగానే చేశారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వామ్యాన్కి అలాగే ఓషన్ మాస్టర్కి ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ ఫైటింగ్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా నెగిటివ్ పాయింట్స్ చూసుకుంటే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ బాగానే ఉంటాయి, కానీ కొన్ని సీన్స్లో మాత్రం CGIని చాలా ఎక్కువగా యూజ్ చేశారు. ఆ సీన్స్ని చూసేటప్పుడు ఏంట్రా వీళ్ళు ఇంత CGIని యూజ్ చేశారు అని అనిపించింది. నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ మూవీ యొక్క ట్రైలర్. ఆక్వామన్ ఎక్స్టెండెడ్ ట్రైలర్ అని ఒక 5 minutes ట్రైలర్ని వార్నర్ బ్రస్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లోనే చాలా వరకు మూవీని రివీల్ చేసేశారు. మనం ట్రైలర్లోనే యాక్షన్ సీన్స్ని చూసి ట్రైలర్లోనే ఇలా ఉంటే మూవీలో ఇంకెంత ఉంటుందో అని హోప్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో నేనేమంటానంటే ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువ పెట్టుకోవద్దు. చాలా సీన్స్ని ట్రైలర్స్లోనే చూపించేశారు, సో మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, సరేనా? ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 10కి 7.4. నాకు నచ్చిన DC మూవీస్ ఏంటంటే నంబర్ 1 వచ్చేసి బ్యాట్మెన్ వర్సెస్ సూపర్మెన్. థియేటర్స్లో రిలీజ్ చేసిన 2.5 hours మూవీ ఉంది కదా, అది కాదు, డైరెక్టర్స్ కట్ 3 hours మూవీ ఉంది కదా, ఆ మూవీ. సెకండ్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ స్టీల్. అలాగే థర్డ్ వచ్చేసి ఆక్వామన్. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీని 3Dలోనే చూడండి, అప్పుడే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకొంచెం టైం ఎక్కువ ఉంటే IMAX 3Dలో చూడండి, అదిరిపోయిద్ది మూవీ. ఓవరాల్గా ఈ మూవీని మీరు చూడొచ్చా అని అడిగితే మీరు యాక్షన్ మూవీస్కి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. ఒకవేళ సూపర్ హీరో మూవీస్కి ఫ్యాన్స్ అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం లిమిట్లో పెట్టుకొని ఈ మూవీని చూస్తే ఒక 2.5 hours మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఆక్వామన్ మూవీ యొక్క రివ్యూ. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా బాయ్ బాయ్.